11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,11 లక్షల మంది కార్మికులకు మేలు జరిగే ప్రభుత్వ నిర్ణయం నేనే స్వయంగా సహచర మంత్రితో చర్చించి ఈరోజు కార్మికులకు నేను వివరిస్తున్నాను. కార్మికులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. ఎందుకంటే జీతభత్యాలు కానీ ఉద్యోగి యొక్క ఎన్ని రోజులు పనిచేసింది అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి లెక్కించబడుతుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు లెక్క తీసుకుంటారు. అందుకే జూన్ 1, 2026 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ఖచ్చితంగా 1,11 లక్షల మంది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ఈ సందర్భంగా కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కార్మిక సంఘాలు, వివిధ సంస్థలు, వ్యాపార సంస్థలు మాకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ నిర్ణయం తీసుకోవడానికి సహకరించినందుకు వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మేడేగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి తీసుకున్న నిర్ణయం. రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికుల ప్రయోజనం కోసము గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేము వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అందరితో చర్చించి మే 1 తారీఖు నాడే వీటి అన్నిటిని ప్రకటిద్దామనుకున్నాం. ఇంకా కొంతమంది సూచనలు సలహాలు ఉండడంతో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని జూన్ 1 నుంచి ఈరోజు మనం అమలు చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రభుత్వం తన బాధ్యతను గతంలో వదిలేయడం వల్ల గత ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం ఆ కార్మికులను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టే పరిశ్రమల యజమానులను కూడా పరిగణలోకి తీసుకొని ఇద్దరికీ ఉభయతారకం ఇరువైపులా ఉపయోగపడే విధంగా చట్టాన్ని నియమాలను ఒక క్రమ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా ఇది కార్మికులకు బహు ప్రయోజనంగా ఉంటుంది. కార్మికులకు అందుకే నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, మనకు పెద్ద ఆర్గనైజేషనే ఉంది. ఎవరు ఫిర్యాదు వచ్చినా లేబర్ కమిషనర్ దగ్గర కానీ లేకపోతే జిల్లాల వ్యవస్థ ఉన్నది. గతంలో ఏ వ్యవస్థ ఉన్నదో దాన్ని ఇంకా బలోపేతం చేసి కార్మిక నాయకుడు అంటేనే వెంకటస్వామి గారు, అది సింగరేణి కావచ్చు ఎక్కడైనా కూడా. సో ఈరోజు వారి వారసుడుగా కార్మికుల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రిగా ఉండడం అనేది కార్మికుల యొక్క అదృష్టం. కాబట్టి పూర్తి స్థాయిలో వారి పరిశ్రమ యజమానిగా వారికి సమస్యలు తెలుసు, కార్మికుల నాయకుడుగా వారి పేటెంటే కార్మిక నాయకుడు వెంకటస్వామి గారు, వారి వారసుడిగా ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు